ఒకప్పుడు శివుడు చిన్నారి వినాయకుడికి ఏనుగు శిరస్సు పెట్టి ప్రాణం పోశాడు. కొన్ని రోజుల తర్వాత వినాయకుడు ఆడుకుంటూ నాన్నగారి గది లోపలికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతిగా పడుకుని ఉన్న మహాదేవుడిని చూసి పాదాల నుంచి ముఖం వరకు ఆసక్తిగా చూశాడు. అంతలో వినాయకుడికి ఒక సందేహం వచ్చింది. నాన్నగారి గొంతు ఎందుకు నల్లగా ఉంది అని మెల్లగా ఆ గొంతుపై చెయ్యి పెట్టాడు. అంతే, వినాయకుడికి కళ్ళ ముందు భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. సముద్ర మదనం, విషం, దేవతలు, రాక్షసులు. ఆ విషం వల్ల వచ్చిన కొంచెం నొప్పి వినాయకుడికి అనిపించింది. భయంతో వినాయకుడు అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ పార్వతీదేవి దగ్గరికి పరిగెత్తాడు. నాన్న గొంతు ఎందుకమ్మా అలా ఉంది అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి చిరునవ్వుతో ఇలా చెప్పింది. నాయనా గణేశ, ఒకరోజు దేవతలు రాక్షసులు సముద్రాన్ని మదనం చేశారు. అప్పుడు భయంకరమైన విషం వచ్చింది. ఆ విషం బయటకు వస్తే లోకమంతా నాశనం అవుతుంది. అందుకే మీ నాన్న ఏమీ ఆలోచించకుండా ఆ విషాన్ని తాగాడు. లోకాన్ని కాపాడడానికి తన గొంతులోనే దాచుకున్నాడు. అందుకే ఆయన గొంతు నల్లగా ఉంది. ఇది విన్న వినాయకుడు నాన్నగారిని ప్రేమతో చూశాడు. నా నాన్న ఎంత గొప్పవాడు అని గర్వంగా అనుకున్నాడు. అప్పటి నుంచి శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు.